హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో విద్యలకు నగరమైనటువంటి విజయనగరంలో ఉన్నామండి. విజయనగరం యొక్క చారిత్రాత్మక వైభవానికి నిదర్శనమైనటువంటి విజయనగరం కోటని ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. పదండి ఒకసారి చూసొద్దాం. ఇదేనండి విజయనగరం కోట. ఈ కోటని 1713వ సంవత్సరంలో మహారాజా విజయరామరాజు గారు దీన్ని నిర్మించారండి. ఈ కోటకు పూర్వం ఈ రాజులు కుమిరిలో ఒక మట్టి కోటలో నివసించేవారు. ఈ కోట నిర్మాణం కోసం సున్నీ ముస్లిం సాధువైనటువంటి డంకా షావ్లీ బాబా సూచన మేరకు ఒకానొక కాలంలో ఇక్కడ ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేదండి. ఈ అడవిలో ఈ కోట నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఆ డంకా షావ్లీ బాబా యొక్క సమాధిని కూడా ఈ కోటకి దగ్గరలోనే నిర్మించడం జరిగింది. ఈ కోటను పూర్తిగా రాతితో నిర్మించడం జరిగిందండి. ఈ కోటలో 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఒకటి తూర్పున ఉన్న ప్రధాన ద్వారం అండి. దీన్ని నగర ఖానా అని పిలిచేవారు. ఎందుకంటే పైభాగంలో డ్రమ్ టవర్ ఉంది. ఇది రాజుల యొక్క ఆదేశాలు, రాజా అతిథుల యొక్క రాకపోకల గురించి ప్రజలకు తెలియజేసేవారు. రెండో ద్వారం పశ్చిమ ద్వారం అండి. ఇది కోట యొక్క వెనక భాగంలో ఉంది. అదేవిధంగా ఈ కోట ప్రవేశ ద్వారానికి ఇరువైపులా 2 టెంపుల్స్ మనం చూడొచ్చండి, 2 ఆలయాలని. ఒకటి ఆంజనేయ స్వామి ఆలయం, రెండవది కోట శక్తిగా పిలువబడే లక్ష్మీమాత ఆలయం అండి. పదండి ఇంకా కోటలోకి ప్రవేశిద్దాం. ప్రస్తుతం ఈ కోట మాన్సస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉందండి. చివరి విజయనగరపు మహారాజా అయినటువంటి పూసపాటి విజయరామ గజపతిరాజు గారు తన నాన్నగారు అయినటువంటి మహారాజా అలక్ నారాయణ గజపతి పేరు మీదుగా 1958వ సంవత్సరంలో మాన్సస్ ట్రస్ట్ని రూపొందించడం జరిగింది. మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్గా పిలుస్తారు దాన్ని. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యను అభివృద్ధి చేయడం అండి. తన వారసత్వ ఆస్తిలో అధిక భాగంతో పాటుగా ఈ విజయనగరం ఫోర్ట్ను కూడా ఈ ట్రస్ట్కి దానం చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తరువాత దాదాపు 250 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఈ కోటను విడిచిపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఈ కోటలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పుతూ ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది రౌండ్ మహల్ అండి. ఇది ఈ కోట నిర్మాణం జరిగిన దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఈ రౌండ్ మహల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ బీఈడి కాలేజు, అదేవిధంగా మహారాజాస్ హై స్కూల్ని నిర్వహిస్తున్నారు. ఈ విజయనగరం కోటలో దాదాపుగా మనకు అన్ని కొత్త బిల్డింగ్స్ కనిపిస్తాయండి. పురాతన కట్టడాలన్నింటినీ తీసేశారు. వాటి ప్లేస్లో ఈ కొత్త బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. కాకపోతే ఈ మహారాజా హై స్కూల్ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ మాత్రం పాతదండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. మా స్కూల్ ఇది. పదండి స్కూల్ ఆవరణలోకి వెళ్దాం. ఇదేనండి మా ఎంఆర్ మోడల్ హై స్కూల్. ఇదొక్కటే పాత కట్టడం అండి ఈ కోటలోనే. చూడడానికి చాలా బాగుంటుంది. పైన వచ్చేసి బీఈడి కాలేజ్ నిర్వహిస్తున్నారు, కిందన వచ్చేసి స్కూల్ అండి. ఇది ఆ బీఈడి కాలేజ్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదండి ఆ ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి. ఇవి వచ్చేసి బీఈడి క్లాసులు అండి. ఇవి ఇదేనండి రౌండ్ మహల్. ఇందాక మనం చూసాం కదండి, ఇది పైనుంచండి. ఇది
నా అభిప్రాయం ప్రకారం ఈ కోటలో కొద్దిపాటి భాగమైన చారిత్రాత్మక కట్టడాలను ఉంచి ఉంటే బాగుండేదండి. వాటిని మొత్తం తీసేసి కొత్త కట్టడాలను కడుతున్నారు. ఈ కోటలో ప్రహారీ గోడలో 2-3 కట్టడాలు తప్ప మరి పాత కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవండి. ఇది కోట వెనక వైపు ఉన్నటువంటి గోడ అండి. ఇది ఈ గోడ చుట్టూ అద్భుతమైన పార్క్ నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదండి. నేను మీకు ఈ వీడియోలో మొదట చెప్పినట్లు ఇది 2వ ద్వారం అండి. ఇది నగర్ఖానా కన్నా చిన్న ద్వారం. దీన్ని రాజస్థాన్ స్టైల్లో నిర్మించారు. ఈ ద్వారానికి ఒక ప్రత్యేకత ఉందండి. మహారాజులు చనిపోయినప్పుడు ఈ ద్వారం గుండా వారిని కోట నుండి బయటకు తీసుకొస్తారు చివరిసారిగా. ఇదండి ఓవరాల్గా ఈ విజయనగరం కోట గురించి. మీకు వీడియో ఎలా అనిపించింది? దయచేసి నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.